అక్కడ అసలు మెడికల్ కాలేజీనే లేదన్నారు. నిర్మాణానికి జీవో విడుదల చేయలేదు అన్నారు. కాలేజీ ఏర్పాటుకు టెండర్లు పిలవలేదు అన్నారు. మెడికల్ కాలేజీ ఎక్కడుందో చూపించాలి అని సవాల్ చేశారు. దాంతో జగనే స్వయంగా రంగంలోకి దిగి నర్సీపట్నంలో పర్యటించారు. నిర్మాణం ఆగిన కాలేజీ దగ్గరకు వెళ్లి వచ్చారు. జీవో చూపించారు. కూటమి కుట్రల్ని అసమర్థతను టాప్ టు బాటం ఎండగట్టారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన కంటే ముందు నానా రచ్చ చేసిన నేతలు వైఎస్ జగన్ పర్యటన తర్వాత ఏమంటున్నారు? కాలేజీ లేదు అన్న నాయకులు ఇప్పుడు ఎలా స్పందించబోతున్నారు? స్పీకర్ అయ్యన్న పాత్రుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు. ఆయన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో కలలో కూడా ఊహించని విధంగా జగన్ పాలనలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. వాటి కారణంగా అయ్యన్న నియోజకవర్గమైన నర్సీపట్నం కూడా లబ్ధి పొందింది. గత జగన్ హయాంలో ఈ నియోజకవర్గంలోని మాకవరపాలెం దగ్గర 500 కోట్ల రూపాయల వ్యయంతో 50 ఎకరాల స్థలంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టారు. 630 పడకల ఆస్పత్రితో కూడిన మెడికల్ కాలేజీ నిర్మాణం శరవేగంగా సాగింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ పనులను ఆపేశారు. కాలేజీ పూర్తయి అందుబాటులోకి వస్తే కాలేజీకి సంబంధించిన ఆస్పత్రిలో సేవల కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందితే జగన్కు పేరు వస్తుందనే ఏకైక భయంతో కాలేజీ నిర్మాణ పనులను బంద్ చేశారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జగన్ నిర్మించిన 17 మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. ఇదేమీ పట్టని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన కంటి ముందు మెడికల్ కాలేజీ భవనాలు కనిపిస్తున్నా నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణం జరగలేదని విమర్శలు చేశారు. జగన్ పాలనలో జరిగిన పనిని ఎగతాళి చేస్తూ మాట్లాడారు. మెడికల్ కాలేజీ నిర్మాణం జరిగి ఉంటే తనకు చూపించాలని సవాల్ చేశారు. మెడికల్ కాలేజీ కోసం నాటి జగన్ ప్రభుత్వం అసలు జీవోనే విడుదల చేయలేదన్నారు. జీవోనే విడుదల చేయకుండా మెడికల్ కాలేజీ నిర్మాణం ఎలా జరుగుతుందంటూ మాట్లాడారు. హోంమంత్రి అనిత కూడా అయ్యన్న మాటలకు తాళం వేస్తూ మెడికల్ కాలేజీ నర్సీపట్నంలో ఎక్కడుందో చెప్పాలని మాట్లాడారు. లేని మెడికల్ కాలేజీ దగ్గరికి వచ్చి వైఎస్ జగన్ ఏం చేస్తారంటూ అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేశారు. మెడికల్ కాలేజీల మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసిన అనిత నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ లేదంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అది మెడికల్ కాలేజ్ ఉందా? అక్కడ జీవో ఉందా? మెడికల్ కాలేజ్ జీవో ఉందా? చెప్పయా పెద్దనా, చెప్పు. మెడికల్ మరి లేకపోతే మెడికల్ కాలేజ్ తప్పమ్మా. మెడికల్ కాలేజ్ లేదండి, ఉట్టిదే ఆర్డరే లేదు. రమ్మని దమ్ముంటే ఎవడని రమ్మని మాట మెడికల్ కాలేజ్ ఆర్డరే లేదు గవర్నమెంట్ లో. మా వాడు మెడికల్ కాలేజ్ తెచ్చి 50 ఆఫ్ చేసినట్టాడు. అది ఆడలేదు రా బాబు, చూపించు. ఆర్డర్ ఉంటే చూపించి నేను కట్టిస్తాను. నేను ఏం అబద్ధాలండి, తప్పు కదా. నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణం లేదని హేళన చేసిన వారికి గట్టిగా సమాధానం చెప్పారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నర్సీపట్నం పర్యటన చేపట్టి మెడికల్ కాలేజీ నిర్మాణాలను చూపెట్టారు. జీవోను చూపారు. చంద్రబాబులాగా అబద్ధాలు చెప్పడం మానేయాలని హితవు పలికారు. ఈ నర్సీపట్నానికి సంబంధించి సీనియర్ నాయకుడిగా ఉన్న ఒక ఎమ్మెల్యే, స్పీకర్ పదవిలో ఉన్న ఈ ఎమ్మెల్యే కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తూ తాను కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా 4 ఆకులు తక్కువేమి కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా ఉన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే నర్సీపట్నం స్పీకర్ గారికి చెప్తా ఉన్నాడు, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ మెడికల్ కాలేజీకి జీవో లేదని అడుగుతారా? ఇదిగో జీవో నెంబర్ 204, జీవో నెంబర్ 204. మరి జీవో లేదు అని చెప్పినందుకు స్పీకర్ పదవిలో ఉండి అబద్ధాలు చెప్పినందుకు నీ పదవికి నువ్వు అర్హుడు వేరా అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా. ఇదే స్పీకర్ కు తప్పుడు మాటలు చెప్తూ ప్రజలను తప్పుడు దోల పట్టించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు చేతులు కలిపినందుకు స్పీకర్ కూడా తల దించుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నా. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటనను అడ్డుకోవడానికి కూటమి పాలకులు నానా కుట్రలు చేశారు. పర్యటనకి అనుమతి లేదంటూ ఒకరోజు, అనుమతి ఉందంటూ మరొక రోజు, రోడ్డు మార్గాన రావాలని ఒకసారి, మరోసారి చాపర్ మీద నర్సీపట్నం వెళ్లాలంటూ ప్రజలను గందరగోళపరిచేలా పోలీసుల చేత ప్రకటనలు చేయించారు. కూటమి పాలకులు ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే అన్నిటినీ భరిస్తూ వారు చెప్పిన విధంగానే ప్రయాణం చేసి నర్సీపట్నం చేరుకున్నారు జగన్. మెడికల్ కాలేజీ నిర్మాణం లేదని మాట్లాడిన వారికి నిర్మాణాన్ని చూపారు, జీవోను చూపారు.
అసలు వాస్తవాలు బయటికి రావడంతో స్పీకర్ అయ్యన్నతో పాటు హోంమంత్రి అనిత సౌండ్ చేయకుండా మిన్నకుండిపోవడం చర్చనీయాంశంగా మారింది. చిన్న పిల్లలకు కూడా తెలిసిన వాస్తవాలను వాస్తవాలే కాదంటూ సీనియర్ నేతలు మాట్లాడటం సముచితం కాదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.